బాస్ సీజన్ 7 చూస్తున్నారా? చూస్తున్నాను. సో సీజన్ 7 లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ అండ్ శివాజీ. పల్లవ్. ఎందుకు అందరూ పల్లవ్ ప్రశాంత్ అంటారు? ఇంకా చాలా మంది కంటెస్టెంట్లు ఉన్నారు కదా. అంటే నార్మల్ వ్యక్తిగా వచ్చి తనకంటూ ఒక స్టేజ్ ఏర్పరచుకున్నారు బిగ్ బాస్ లో. ఎవరు చూసినా కానీ గేమ్స్ కూడా ఎవరు ఏం ఆడట్లేదు. అందరికంటే బెస్ట్ ప్లేయర్ ఇస్ ప్రశాంత్. సో పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి వచ్చినప్పుడు ఫుల్ నెగిటివిటీ ఉంది బయట, ట్రోల్స్ కూడా చేశారు. అది ఇప్పటికి అలానే కొనసాగుతుందా లేదంటే ఏమైనా పాజిటివ్? లేదు, మా ఫ్రెండ్స్ కూడా ఉండేది కొంచెం నెగిటివ్ ఉండే. ఇప్పుడు వాళ్ళ ఆటను చూసి అంటే లవ్స్ లో అన్న వెళ్తున్న విధానం చూసి కొంచెం చాలా మంది మారినారు. గుడ్ థింగ్. ఓకే, ఇప్పుడున్న 6 మెంబర్స్ లో మీ ప్రకారం విన్నర్ ప్లేస్ లో ఉండేది ఎవరు, రన్నర్ ప్లేస్ లో ఉండేది? రన్నర్ అంటే 6 మెంబర్ లో అయితే ఇప్పుడు ప్రశాంత్ ఇస్ ద ఫస్ట్ అండ్ సెకండ్, శివాజీ తర్వాత. అదే విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? రన్నర్ అంటే శివాజీ అనుకుంటున్నాను. శివాజీ గారు రన్నర్, మరి విన్నర్ ప్రశాంత్. ఓకే, ఇప్పుడు వరకు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ లో వీళ్ళు టాప్ 5 వరకు ఉంటే బాగుండు అనిపించే కంటెస్టెంట్ ఎవరు? డాన్సర్ సందీప్ మాస్టర్. ఓకే, హౌస్ మొత్తంలో ఇన్ని వీక్స్ చూసారు కదా, చాలా జెన్యూన్ గా అనిపించిన కంటెస్టెంట్ ఎవరు? పల్లవి ప్రశాంత్. అంటే పల్లవ్ ప్రశాంత్ మనసులో ఒకటి పెట్టుకొని పైకి నటిస్తున్నాడు అని ఒక లేదు, అంటే తన దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా నెగిటివిటీ ఉన్నప్పుడు ఏంటంటే అందరూ మాట్లాడుతున్నారు అనేమో మాట్లాడే, అంతే, ఏం లేదు దాంట్లో. సో ఈ రోజు ప్రోమో చూసుకుంటే శ్రీముఖి వచ్చింది 20 లక్షల రూపాయల బ్రీఫ్ కేస్ తో. సో అది ఉన్న 6 కంటెస్టెంట్ లో ఎవరు తీసుకుంటారు అనుకుంటున్నారు? తీసుకున్నారంటే అందరూ మన ఉన్నాడు కదా అమర్దీప్ గానీ వీళ్ళు ఎవరో తీసుకొచ్చే అవకాశం ఉన్నది. శివాజీ పల్లవి మాత్రం తీసుకోరు, వాళ్ళు ఎవరు కూడా తీసుకోరు. ఈవెన్ మిగతా క్యాండిడేట్స్ తీసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో ఏవిని చూసే ఉంటారు కదా అందరి బిగ్ బాస్ జర్నీ, మీకు బాగా నచ్చినవి, మీకు బాగా కనెక్ట్ అయినవి? పల్లవి ప్రశాంత్. అంటే ఏవి విషయంలో బిగ్ బాస్ కొంచెం పల్లవ్ ప్రశాంత్ అన్యాయం చేశారు, అందరూ ఏవీలు బాగా ఎడిట్ చేసి పల్లవ్ ప్రశాంత్ చాలు, అంటే ఎంతో ఇచ్చినా గానీ ప్రజల మధ్యలో ఉండిపోతారు. ఆయన ఏదున్నా ఏం అన్యాయమైనా జరిగినా గానీ ఆయన నార్మల్ గా వచ్చింది కాబట్టి ఏదో కొద్దిగా వెళ్ళిపోయినట్టుగా భావిస్తాం దాన్ని. బిగ్ బాస్ లో మెయిన్ వీళ్ళు ఉండడం వల్లే ఈ సీజన్ ఇంత హిట్ అయింది అనిపించే పేర్లు శివాజీ, ప్రియాంక అండ్ అమర్దీప్, ప్రశాంత్ ఆల్సో.